తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఏ విధమైనటువంటి తగాదాలకు లోనవకుండా ఎక్కడా కూడా సంయమనం పాటిస్తూ ఉండండి. తగాదాలకు తావివ్వకండి. ఇంట్లో ఉండేటువంటి భార్యాభర్తలు కూడా ఏ సమస్య వచ్చినా కూడా తగాదాలకు పోకుండా చాలా చర్చల ద్వారా చాలా ఓపికతో మీ సమస్యలని కూడా పరిష్కరించుకోండి. తద్వారా మీకు భవిష్యత్తు అంతా కూడా చాలా సుగమంగా ఉంటుంది. మీరు దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం, దత్తాత్రేయ స్వామిని దర్శిస్తూ ఉండడం, అలాగే చెట్లకు సేవ చేయడం, పశువులకు సేవ చేయడం ద్వారా, అంటే ప్రకృతిని సేవించడం ద్వారా మీకు మానసికంగా ఉండేటువంటి సమస్యలని కూడా, ఆందోళనల్ని కూడా తొలగిపోతాయి. ఆ విధంగా మీరు శుభాలన్నీ కూడా పొందుతూ ఉంటారు. మీకు ఉద్యోగంలో ఏ చిన్న సమస్య వచ్చినా, వ్యాపారంలో ఏ సమస్య వచ్చినా కూడా, ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా కూడా అష్టలక్ష్మి స్తోత్ర పారాయణ చేసుకోవడం లేదా అష్టలక్ష్మి దేవత ఫోటో ఇంట్లో ఉంచుకోవడం ద్వారా మీరు చాలా గొప్పనైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతూ ఉంటారు. అమ్మవారికి మల్లెలతో కానీ అలా సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి పూలతో మీరు అర్చన చేయండి. ఏదైనా రావాల్సినటువంటి డబ్బు, ఆగిపోయి ఉన్నటువంటి డబ్బంతా కూడా మీకు వస్తూ ఉంటుంది. తద్వారా మీరు శుభాలను పొందుతూ ఉంటారు.